కానీ లాస్ట్ మహిళా దినోత్సవానికి ఇంకో మహిళా దినోత్సవానికి మనకున్న అభివృద్ధి ఏంటి, ఏం చేసాము? మనం న్యూ ఇయర్స్ ఇవన్నీ జరుపుకుంటున్నాం మహిళా దినోత్సవం, కానీ చేంజ్ ఏమొచ్చింది అన్న ఒక్క మహిళ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నేను ఈ అభివృద్ధిని సాధించాను అనే విషయం గురించి మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఏం మార్పు వచ్చింది మనలో? వాళ్ళు టైలరింగ్ నేర్చుకున్నారు, లాస్ట్ టైం లేదు. సూపర్. సో సుమతి నేర్పించింది, వాళ్ళు నేర్చుకున్నారు. ఇక్కడ ఇదే ఎందుకు నేను ప్రశ్నించాను తెలుసా? ఈ రోజు మహిళల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మహిళ గొంతు విప్పి మాట్లాడాలి. ఓకే, సో తన యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో, తన యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో, బాధలు ఏమిటని ఏం కోరుకుంటుందో మహిళ అందరి ముందు మాట్లాడే స్థితికి రావాలి అన్నది ఈరోజు చాలా చోట్ల చర్చనీయాంశంగా అందరూ చర్చలు జరుపుతూ మహిళల యొక్క సమస్యల పైన ఇవన్నీ కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. జస్ట్ మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ లేదంటే ఇంకొకటే కాదండి. ఈ రోజు మనకున్న సమస్యల్ని ప్రత్యేకంగా మనము ఏమున్నాయి మన సమస్యలని చర్చించుకొని దానికున్న సొల్యూషన్స్ ఏంటి అని ఆలోచించుకొని నెక్స్ట్ మనము ఫ్యూచర్ లో దాని అభివృద్ధి కోసము ఎలా మనం ఇది చేయాలి అని చెప్పేసి పెట్టాల్సిన రోజు అని నేను అనుకుంటాను. బట్ ఈ రోజు మహిళా దినోత్సవం చాలా చోట్ల ఎలా జరుగుతుంది అంటే వంటల కార్యక్రమాలు పెట్టడం, జస్ట్ ఆటలు పాటలు పోటీలు పెట్టడం, సో సరదాగా ఏదో అంత ఇలా జరిపేసి ఓకే మహిళల్ని సన్మానాలు చేశాము, గౌరవించాము అని చెప్పేసి అలా సాధారణ అంటే మహిళా దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ఈ రకంగా ఈ రోజు ఇది చేస్తున్నారు, ఈ రోజు ఉన్న ఈ ఇయర్ థీమ్ ఏంటో ఇక్కడ ఉన్న ఒక్క మహిళ అయినా చెప్పగలుగుతారా? ఏంటి ఈ ఇయర్ థీమ్? జెంట్స్ చెప్తారంట, మహిళలు చెప్పండి సార్. ఎస్, యాక్సిలరేట్ ది యాక్షన్ అంటే కార్యాచరణ రూపంలో ఏవైతే 30 years బీజింగ్ యాక్ట్ అని ఉందండి. 30 years నుంచి ఆ యాక్ట్ సమానత్వం కావాలి అని చెప్పేసి మనం ఇచ్చేస్తున్నాం, కానీ ఈ రోజు వరకు కూడా మనం సమానత్వాన్ని పొందలేదు. కాబట్టి ఇంకా యాక్సిలరేట్ ది యాక్షన్. ఓకే, సో గట్టి వేలు తలపెట్టాలి, ఇంకా కార్యాచరణలో మనం అందరం కూడా యాక్షన్ లో ఉండాలి అని చెప్పేసి, యాక్షన్ తీసుకోవాలి, అందరం సన్నద్ధం అవ్వాలి అని చెప్పేసి ఆ థీమ్ పెట్టారు. మరి ఎవరవ్వాలండి దానికి సన్నద్ధం? ఎవరవ్వాలి? ఈ రోజు కూడా ఇక్కడ కూర్చున్న కొందరు మహిళలు పిల్లలు ఉన్నారు, టైం అయ్యింది అంటే పిల్లలు పుట్టించి సాకాల్సిన బాధ్యత మీకు ఒక్కరికే ఉందా? ఐ క్వశ్చన్ ద ఇక్కడ ఉమెన్. మీరొక్కరే అన్ని బాధ్యతలు తలపైన పెట్టేసుకొని నేనే అన్నిట్లో ఉన్నాను, నేనే నా కుటుంబ బరువులు మోసేస్తున్నాను, నేనే అన్నిట్లో ఉన్నాను, నేనే అదే ఏమంటారు, నేనే పతివ్రతని, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా, నేనే భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి నాకే, ఒక స్త్రీకి మాత్రమే అన్ని కట్టబెట్టేసి ఒకే పెద్ద ఇదిగా చేసేసి ఆవిడని ఒక దేవత చేసేసి ఈ రోజు అన్ని బాధ్యతలు ఇంట బయట అన్ని రకాలుగా నువ్వే 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 అని చెప్పేసి, మరి పురుషులు మాత్రం ఏం చేయాలి? వాళ్ళు సంపాదించాలి, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఏ టైంకైనా రావచ్చు, వాళ్ళు ఏ టైంకైనా వెళ్ళొచ్చు, వాళ్ళు పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత లేదు, వాళ్ళు ఎన్ని మీటింగ్స్ అయినా అటెండ్ అవ్వచ్చు, ఎన్ని ఎంజాయ్మెంట్స్ అయినా చేయొచ్చు. మరి స్త్రీలు మాత్రం అలాగే ఉండాలి అన్నది ఎక్కడుందండి? ఎందుకు మనము ఈ రకంగా అంటే సమానత్వం ఇదే ధోరణిలో ఉంటే మనకు సమానత్వం ఎక్కడొస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడొస్తుంది సమానత్వం? ఎవరిస్తారండి మనకు సమానత్వం? ఎవ్వరు ఇవ్వరు. ఎవ్వరు కూడా మనకు సమానత్వం ఇవ్వరు. ఎవరు ఎలా, ఇది ఇండివిజువల్ అంటానండి నేను. గ్రూప్ ఆఫ్ మహిళలు కోరుకొని ఉద్యమాలు చేస్తే సమానత్వం వస్తుంది అంటే ఎవరైతే రియల్ గా ఆ అభ్యుదయ భావాలు కలిగి వాళ్ళు కార్యాచరణ రూపంలో గట్టి వేలు తలపెట్టేవనే ఆ యాక్షన్ తీసుకున్న వాళ్ళకే వాళ్ళ జీవితాల్లో మార్పు అన్నది వస్తుంది. అది లేకుండా మనకెవరో ఏదో మనం సాధించేసేయాలి, మనకెవరో వచ్చి ఏదో మనం చేసేయాలి అంటే మనలో మన లైఫ్ ఎక్కడ చేంజ్ అవుతుంది? ఇట్స్ ఇండిపెండెంట్ అండి. ప్రతి ఒక్క మహిళ మైండ్ సెట్ అన్నది మారనంత వరకు సమానత్వం అన్నది రాదు, లింగ వివక్షత అన్నది పోదు. ఇది నేను నా వయసులో ఉన్న, నేను చూస్తూ గమనిస్తూ ఉన్న
నేర్చుకున్న నా అనుభవం మీతో షేర్ చేస్తున్నా. నాకైతే అది రాదు. ఎందుకంటే అన్నీ కూడా పెట్టి మహిళని నువ్వు ఎదగమ్మా అంటే కూడా ఎదగలేని మహిళలు ఉన్నారు. నేను చూస్తున్నా. మేము సపోర్ట్ చేస్తాము అనే భర్తలున్నా, అన్నలున్నా, తమ్ముళ్ళున్నా, ఈవెన్ తండ్రి ఉన్నా అందరూ సపోర్ట్ చేస్తామంటే కూడా ఎందుకులే నాకు అనే అందరు మీరంతా నన్ను సాగుతున్నారు కదా, నేను బాగుంటే చాలు, మీరందరూ నాకు చేసి పెట్టండి, నేను ఇలాగే ఉంటాను అనే మహిళలు కూడా చూస్తున్నాం. మనం రియల్గా చెప్తున్నాం. కానీ అన్ని కష్టాలు ఉన్నా కూడా ఇది కాదు నా జీవితం, ఇది కాదు నేను, నా పుట్టుకకి కారణం ఇది కాదు, నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి, నాలో ఉండే శక్తియుక్తుల్ని నేను యూజ్ చేసుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ద లైఫ్ పర్పస్ ఏంటి, నా జీవిత ఆశయం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఏం చెయ్యాలి అని ఈ ప్రశ్నలతో, ఈ అభ్యుదయ భావాలతో ఎవరైతే ఎన్ని ఉన్నా సరే దాని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఎవరైతే ఎదుగుతున్నారో, స్టెప్ తీసుకుంటున్నారో, యాక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రము ఎవ్వరు ఎంత అనగదొక్కినా సరే బయటికి వచ్చి వాళ్ళ సక్సెస్ ని చూస్తున్నారు. ఉన్నారా లేదా చెప్పండి, ఉన్నారా లేదా? చూడండి, ఈ యాక్షన్ మాట పక్కన వాళ్ళని చూసే మాట్లాడతాం. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి ఫీల్ అవుతాం. ఫస్ట్ మొహమాటాలు, ఈ హెజిటేషన్స్, ఎవరేమనుకుంటారని ఈ అనవసరమైన విషయాలన్నీ పక్కన పెడితే ఫస్ట్ మన కోసం మనం బతకాలి. ఇది మనమే. సెల్ఫ్ ఎవరో రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఎట్లా వస్తుందండి? మనకు మనమే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోలేకపోతే, మన సమస్యల్ని మనమే మాట్లాడలేకపోతే, మన విషయాల్ని, మన కష్టాన్ని మనమే చెప్పలేకపోతే ఇంకెవరు చెప్తారు, ఎవరు తీరుస్తారు? ఎలా వస్తుంది మనకి ఇతరుల నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవిస్తే చాలు. అరే నీలో నువ్వు గౌరవించుకో. ఫస్ట్ మనల్ని మనమే గౌరవించుకోవాలి. మనలో ఉండే స్కిల్స్, భగవంతుడు ఇచ్చిన ఆ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. మనమే ఆ టైంని, ఈ రోజు నా డే ఇది ఉంది కాబట్టి మీరు కూడా చూసుకోండి, ఈ రోజు ఉండండి ఇంట్లో. సో నాకు ఈ రోజు నేను కష్టపడి 3 నెలలు నేను చేశాను టైలరింగ్, నేను సర్టిఫికేట్ తెచ్చుకునేది ఉంది. సో ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాను కాబట్టి టైం చెప్పలేను కాబట్టి నాకు సపోర్ట్ చేయండి అని మహిళ అడగనంత వరకు ఎక్కడొచ్చి ఎవరు సపోర్ట్ ఇస్తారండి? ఓ గంట సేపు వెళ్ళిరా అంటే వాళ్ళ టైం లిమిట్స్ పెడితే మనం ఆ టైం లోపల చేసుకొని రావాలి అంతే. అంటే వాళ్ళు ఎంతైనా టైం తీసుకోవచ్చు, వాళ్ళ అదే రోల్ వాళ్ళు ఉంటే. ఆలోచించండి ఇవన్నీ కూడా. అంటే ఇది దీనికోసము అరిస్తేనో, కొట్లాడితేనో, ఉద్యమాలు చేస్తేనో రాదండి. మనకి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో యాజ్ ఎ మహిళగా, ఓకే, సో ఓర్పు, సహనము, ఇంకా ఏమో అన్ని ఉన్నాయి కదా మన క్వాలిటీస్, ఏదైనా చేయగలం. మనం చెప్పే మాటే మంత్రం అంటాం కదా. సో ఆ చక్కటి మాటలతోటి వాళ్ళని మనం కనీసం ఆ రకంగా అయినా సరే చక్కగా వాళ్ళని మనం అర్థం చేసుకునేలాగా వాళ్ళని మనం కన్విన్స్ చేసి రాగలగాలండి. ఎక్కడైనా అంతే. డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈక్వల్ గా ఒక హోమ్ లో జరగాలి. అప్పుడే మహిళ యొక్క అభ్యుదయ అనేది జరుగుతుంది. లేదు ఈక్వల్ గా మేము షేర్ చేసుకోము, మొత్తం నువ్వే, అన్నిటికీ నువ్వే రెస్పాన్సిబుల్, నువ్వు పిల్లల్ని పుట్టించడం నువ్వే, అన్నిటికీ నువ్వే, సాకడం నువ్వే, రెస్పాన్సిబిలిటీ మదర్గా మదర్ రోల్ అనే ఎక్కువ, ఫాదర్ రోల్ తక్కువ. ఒకప్పుడు సంపాదించకుండా మహిళ ఇంట్లోనే కూర్చున్నప్పుడు, ఇంకేమి చెయ్యనప్పుడు ఓకే మదర్ రోల్ ఇస్ మోస్ట్, బట్ ఫాదర్ రోల్ విల్ బి డిఫరెంట్ గా ఉంది. కానీ ఈ రోజు అలా కాదు కదా. మహిళలు కూడా మరి అలా ఉన్నప్పుడు ఏంటి, చాలా మంది మహిళలకి ఆర్థికంగా వాళ్ళకు ఎలాంటి ఫ్రీడమ్ లేదు. వాళ్ళు ఏం తెచ్చి పెడితే అది తినాలి, వాళ్ళు ఏం ఇస్తే అది కట్టుకోవాలి. సో వాళ్ళకు అనారోగ్యాలు వచ్చినా కూడా వాళ్ళకు ఉంటే చేస్తారు. దిస్ ఇస్ ఆల్. అంటే ఇలా నెగ్లెక్ట్ అవుతుంది మహిళ అని చెప్పేసి మహిళలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మీరు ఆర్థిక సమానత్వాన్ని కూడా పొందాలి, సో మీరు కూడా వర్క్ చేయాలి అన్నప్పుడు. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, మన ఇందాక కూడా చాలా పాటలలో కొన్ని అభ్యుదయ పాటలు, మంచి పాటలు ఉన్నాయి. కొన్ని పాటలలో, కొన్ని గేయాలలో సేవకి ప్రతిరూపం, త్యాగానికి ప్రతిరూపం, అంత మహిళనే. ఈ ఇండివిజువల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక మహిళలకు కాదండి, ప్రతి మనిషికి ఉండాల్సిన క్వాలిటీస్ గా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓన్లీ మహిళ ఇలా ఉండాలి, ఇది పురుష లక్షణాలు, ఈ స్త్రీ లక్షణాలు కాదు. ఒక మ్యాన్,
ఒక మానవుడికి ఉండాల్సిన లక్షణాలని మనం మాట్లాడాలి. వీఆర్ ఆల్ అఫ్ కోర్స్ మనకు ఫిజికల్ గా మనం డిఫరెంట్ అయి ఉండొచ్చు, బట్ మెంటల్ గా మనము ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్ కదా. సో మనం సహజ సిద్ధంగా ఈ ప్రకృతికి నెక్స్ట్ జనరేషన్ కి వీఆర్ క్రియేషన్ విల్ బి డిఫరెంట్, బట్ ఫీలింగ్స్ విల్ బి ద సేమ్ కదా. అందరికీ ఆ ఇది అనేది ఉంటుంది. సో ఇది మనము మాట్లాడగలిగి అర్థం చేసుకొని మనం చెప్పగలిగినప్పుడు, ఇంకొంచెం ఏంటంటే ముఖ్యంగా సృష్టికి మూలం ఆడదే, మగవాళ్ళని పుట్టించేది మనమే, పెంచేది మనమే, కానీ మగవాడు మన పైన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. అందరికీ చెప్పట్లేదు సార్, బట్ మోస్ట్ ఆఫ్ ద వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు మన పైన పుట్టించిన దానివి నువ్వు, పెంచిన దానివి నువ్వు, మరి అతను ఆధిపత్యం చలాయిస్తున్నాడంటే దానికి కారణం ఎవరు? మనమే. మనదే తప్పు. ఇంకా మనం మళ్ళీ ఎవరి దగ్గరనో కోరుకుంటున్నాం, మాకు హక్కులు ఇవ్వండి, హక్కులు ఇవ్వండి, హక్కులు ఇవ్వండి. ఎట్లా వస్తాయండి హక్కులు? మనం పెంచే విధానం ఆడ మగ అనే తేడాతో పెంచుతున్నాం. అమ్మాయిలు కాదు, కొడుకు కావాలి, వంశోద్ధారకుడు కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇంకొక మనం కష్టపడైనా సరే ముగ్గురిని నలుగురిని కూడా ఇప్పటికీ కంటున్నారండి. నాకు తెలిసిన లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. సో వంశోద్ధారకుడు కావాల్సిందే, ఉమెన్ సఫర్ అవ్వాల్సిందే. ఈ మైండ్ సెట్ నో, ఎప్పుడైతే నో అని చెప్పగలుగుతామో, నాకు ఇంతే, నేను తీసుకునే డెసిషన్ ఉంటే ఉండు, లేదంటే లేదు, నాకు కావాల్సింది ఒకరా ఇద్దరా, మన యొక్క ఆర్థికంగా మనకు ఉండే రిసోర్సెస్ ని బట్టి మన పిల్లల్ని కనాలి, అంతవరకే. అది కాకుండా ఈ అనవసరమైనవి ఆపాదించేసుకొని మన లైఫ్ ని మనమే హెల్ప్ చేసుకుంటున్నాము. ఇది ప్రతి ఒక్కరిలో, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క స్త్రీలో ఈ మార్పు రావాలి. ఇంకేంటండి, ఏదన్నా తప్పు జరిగినా కూడా సమాజంలో ఒక మహిళ వచ్చి బయటికి మాట్లాడితే ఆ మహిళనే తప్పుగా చూస్తారు. ఆ మహిళనే తప్పంతా మహిళదే. మగవాడు ఏమైనా చేయొచ్చు, ఎన్ని తప్పులైనా చేయొచ్చు, వాడు ఏమైనా చేసే అధికారం మగవాడికి ఉందట. లేడీ తప్పు చేస్తే మాత్రం లేడీ మాత్రం కష్టం, ఆ లేడీకి మాత్రమే తప్పు. ఆడది కదా, ఎలా చేస్తుంది? ఆడవాళ్ళనే నిందిస్తాము. మనం పతివ్రతల్లాగా మనం ఫీలింగ్స్ పెట్టేసుకొని ఎదుటి మహిళల్ని నిందిస్తాము. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఈ మైండ్ సెట్, మన మైండ్ సెట్ మారనంత వరకు మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్నా, మనం ఎన్ని విషయాలు చేసుకున్నా ఇవన్నీ కూడా మారవని నేను అనుకుంటున్నానండి. మైండ్ సెట్ ఆఫ్ ద ఉమెన్ చిన్నగున్నప్పటి నుంచే ఈక్వల్, అన్నిట్లో ఈక్వల్, అమ్మాయి అబ్బాయి అందరూ కూడా ఈక్వల్ అనే ధోరణితో ఎప్పుడైతే మనం పెంచుకుంటామో, ఈ రోజు మనం ఏ పని చేయాలన్నా భయం, ఏ పని చేయాలన్నా విడియం, ఏ పని చేయాలన్నా డిపెండెన్సీ. దీని వలననే మనల్ని మనం కోల్పోతున్నాం. ఈ రోజు సునీత విలియంని మరి అంతరిక్షంలో ఉందండి, మరి ఎవ్వరు లేరు, వేరే ఇది అంతరిక్షంలో సునీత విలియం ఉన్నప్పుడు మరి ఎట్లా ఆ భయం అనేది, ఆ భయం లేకుండా అసలు అక్కడ ఏముంటుందో తెలియకుండా వెళ్ళింది కదా. మనం ఇంటి అడుగు బయట పెట్టి ఇదే ప్రపంచంలో మనం జీవించి ఏదైనా చేసుకురాగలిగే ఆ ధైర్యాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటామో, ఎవరిపైన డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్ అవుతామో, ఆ డైర్నెస్ అన్నది ఎప్పుడైతే ఉంటుందో ఏదైనా సరే, ఎవరు నన్ను తప్పుగా ఎంత అడ్జస్ట్ అయి బతుకుతుంటారంటే లేడీస్, అంతగా అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్. ఈ ధోరణి మారాలండి. ఈ ధోరణి మారనంత వరకు మన లైఫ్ ఇలాగే ఉంటుంది. అయ్యో కుటుంబం, తల్లిదండ్రుల కోసం, ఇంకొకరి కోసం, పరువు ప్రతిష్టల కోసం, అన్నిటికీ చూస్తున్నాం కదా బయట కేసెస్ అన్ని కూడా. అండ్ కొందరు మహిళలు స్వేచ్ఛ అనే పేరుతోటి ఆ స్వేచ్ఛని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. ఆ ఒక్క మహిళలు ఒకరిద్దరు చేసే దానికి మిగతా వాళ్ళు కూడా స్వేచ్ఛని కోల్పోతున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే, మన ప్రతి ఒక్కరం కూడా మనము మన పిల్లల్ని పెంచుతున్నాం. ఈ మానవ జన్మ అత్యుత్తమమైన జన్మ. ఆ జన్మని మనం ఎలా సార్థకం చేసుకోవాలి? ఎందుకు పుట్టాము మనము? నాకున్న రిసోర్సెస్ ఏంటి, నాకున్న శక్తియుక్తులు ఏంటి, నన్ను నేను ఎలా ఎంపవర్ చేసుకొని ఇంకొకరిని ఎలా ఎంపవర్ చేయగలుగుతాననే ఆ ఆలోచనలతో గన మనం పిల్లల్ని పెంచగలిగితే, మన కుటుంబాల్లో మనం అలాంటి వాతావరణం కలిగించగలిగితే, మనము అక్కడి నుంచి, కుటుంబం నుంచే, ఒక వ్యక్తి నుంచి
ఒక కుటుంబం నుంచే మనకు చేంజ్ అనేది స్టార్ట్ అయితే సమాజంలో ఆ యొక్క పాత్ర అన్నది 100% జరుగుతుందని ఇక్కడ ఉండే మహిళలకు అందరికీ కూడా నా యొక్క అంటే నాలో ఏదైతే ఉందో చూస్తున్న చాలా విషయాలు చూస్తున్నప్పుడు బయటికి వచ్చి నేను ఎన్నో విషయాలు గమనిస్తున్నప్పుడు కలిగే ఆ వేదన కావచ్చు, ఆ భావాలు కావచ్చు, నేను ఈరోజు మీ ముందు పంచుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. వేమన విజ్ఞాన కేంద్రంలో నేను ఒక భాగమై ఇలాంటి విషయాల కోసము నేను కూడా వేమన విజ్ఞాన కేంద్రం ఏవైతే మహిళల కోసము, పిల్లల కోసము, సామాజిక అభివృద్ధి కోసము చేపట్టే కార్యక్రమాల్లో నేను కూడా భాగమైనందుకు, ఇక్కడ నన్ను ఈ పెద్దలందరూ కూడా ఇందులో నాకు పాత్ర కలిగించినందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.